కబడ్డీలో అనుకున్న తర్వాత అదర్వైజ్ కొద్ది రోజుల తర్వాతనే దాన్ని క్యారెక్టర్ని పొడిగించారా కొంచెం కథని అనిమల్ చూసిందే కొంచెం బెటర్మెంట్ చేశాయండి. బిఫోర్ మొత్తం బాబీ డీల్ మీద యాక్షన్గా ఉండింది. బట్ అనిమల్ సినిమా మధ్యలో రావడం చూడంగానే ఒక డైలాగ్ కూడా లేకుండా అతను సైలెంట్ ఓన్లీ ఎక్స్ప్రెషన్స్తో అదరగొట్టారు. సో దాన్ని చూసిన తర్వాత ఇతనికి ఫైట్స్ పెట్టకూడదు. యాక్చువల్ ఫైట్స్ ఉండదు సినిమా బాబీ డీల్కి, బట్ యాక్షన్ ఉంటుంది, బట్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా ఉంటుంది. సో అందువల్ల ఇతనికి పర్ఫార్మెన్స్ ఎక్కువ చేయించాలని కొంచెం మొత్తం మార్చాను, సీన్స్ కానీ బిల్డప్స్ కానీ కొంచెం మార్చాను. ఓకే, మన చావా కూడా వచ్చింది, అందులో అక్షయ్ కన్నా చేసినట్లున్నారు. ఔరంగజేబ్ ఆయన అదరగొట్టారు. బట్ బాబీ డిఎల్కి మాత్రం వచ్చిన రెస్పాన్స్ వేరు, ఐ మీన్ యానిమల్తో. మళ్ళీ ఇప్పుడు ఇది సరే, మరి ఓకే, ఈ రెస్పాన్స్ మీరు ముందు ఎక్స్పెక్ట్ చేసిందనా లేదా ఏమన్నా టెన్షన్గా ఉన్నారా? ఎలా లేదండి, ఇప్పుడు ట్రైలర్ చేసినప్పుడు ట్రైలర్కి ముందు అయిపోలేదు అన్నారు. ట్రైలర్ చేసేది నాకు తెలుసు, చూడగానే ఎవ్రీబడి విల్ బి సర్ప్రైజ్డ్ అని. సో అదేకి సేమ్ లైక్ మనకు తెలుసు కదా, ఎక్కడ క్లాప్స్ కొడతారు, ఎక్కడ బోర్ అని ఫీల్ అవుతారు, ఎక్కడ డిఫరెంట్గా ఫీల్ అవుతారు అనేది ఆ మీటర్లో చేసిన ట్రైలర్ క్లిక్డ్ వెరీ వెల్. సేమ్ ట్రైలర్ లాగే మూవీ కూడా. సో ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ స్టోరీ ఉంటుంది, ఎక్కువ స్టోరీ ఉంటుంది, ఎక్కువ ఎలాబరేషన్ ఉంటుంది, డీటెయిల్స్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఫుల్ కమర్షియల్, సో ఇంటర్ బ్లాక్ ఫుల్ కమర్షియల్ రన్ అవుతుంటుంది. ఫ్లోలో క్యారెక్టరైజేషన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఇంటర్ బ్లాక్లో ఒక పాయింట్ చెప్తాము. సో సెకండ్ హాఫ్ మొత్తం ఒక డెప్త్ అయిన స్టోరీ రన్ అవుతుంటుంది బ్యాక్గ్రౌండ్లో. ఓకే, బట్ కాకపోతే డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఆయన ఎలక్షన్స్ వల్ల కావచ్చు, కోవిడ్ వల్ల కావచ్చు, రీజన్స్ ఏమైనా కానీ లేట్ అయితే అయింది. సో దీనివల్ల ఏం ఎఫెక్ట్ పడలేదా? రావాల్సిన అవుట్పుట్ రావాల్సినట్టుగా రాలేదు అని ఎక్కడైనా డిసప్పాయింట్ అయ్యారా మీరు? లేదండి, నాకు లక్కీగా సార్ సపోర్ట్ దొరికిందండి. సో ఆ టైం దొరికింది. బిఫోర్ నేను బాగా చేసేదానికి అవకాశం, స్క్రిప్ట్ ఒక సీన్ బెటర్మెంట్ చేసే అవకాశం దొరికింది. దాని తర్వాత విజువల్ ఎఫెక్ట్స్కి టైం దొరికింది. ఆల్మోస్ట్ 4400 షార్ట్స్ ఉంది సినిమాలో. సో ఇవన్నిటికీ సరిపోయిన టైం దొరికింది. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఆల్మోస్ట్ 60 days బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాను. సో ఎవ్రీ మినిట్ ఎవ్రీ టైం నాకు యూస్ఫుల్ టైం అవుతానే ఉంది, బట్ దాన్ని యూస్ చేసుకుంటూనే ఉన్నాను. సో సార్ సపోర్ట్, మంచి సపోర్ట్ దొరికింది లాస్ట్ 1 year. సారు ఈ సినిమా మంచి ఫోకస్ పెట్టారు. ఫోకస్ పెట్టి ఒక్కొక్క సీన్ ఇన్వాల్వ్ అయ్యారు, బాగా చేశారు. డబ్బింగ్ అయిన తర్వాత ప్రమోషన్స్కి వచ్చారు. సో ఇదంతా యాడెడ్ ప్లస్ అయింది మనకి. ఓకే.